హాయ్ గైస్. సో ఈరోజు నేను 4th చాప్టర్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో 4th చాప్టర్ సమ్ ఇంకా 3rd చాప్టర్ డిడక్షన్ కాన్సెప్ట్ రెండు సేమే, రెండు డిఫరెన్స్ కాదు. జస్ట్ కొంచెం ఇది ఎక్స్ట్రాగా అంటే లైక్ పాయింట్స్ యాడ్ చేసి చెప్తారు. సో క్వశ్చన్ పేపర్ లేక నేను క్వశ్చన్స్ రాసుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద సమ్. Compute total income of Mr. X, age 52 years and tax liability. First, basic salary. Basic salary 6 lakhs. House rent allowance. ఈ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా మనము శాలరీలో యాడ్ చేస్తాము. ఇక్కడ థింగ్ ఈజ్ లైక్ మీకు లాస్ట్ సెమ్లో శాలరీ కంప్యూటేషన్ ఆఫ్ శాలరీ మీరు ఆ సమ్ చేస్తుంటే మీకు ఈ హౌస్ రెంట్ అలవెన్స్ మనం శాలరీలో ఎందుకు వేస్తామో మీకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు అంతగా డీటెయిల్గా చెప్పడం అవసరం లేదు. జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే హౌస్ రెంట్ అలవెన్స్ అది మనము బేసిక్ శాలరీలో యాడ్ చేయాలి. కానీ దీనికి ఒక మెథడ్ ఉంటుంది, క్యాల్కులేషన్ చేయాలి. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను సమ్ చేసేటప్పుడు. నెక్స్ట్ బోనస్ 1 lakh, కమిషన్ 1,40,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ 7,500. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓకే, ఇది డిడక్షన్ చేయాలి. ఇంకా ప్లస్ మనము ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అంటే ఇన్కమ్ కదా, సో అది ఇన్కమ్స్లో కూడా చూపించాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, సో ఇది కూడా ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్లో కూడా ఉంటుంది, ఇంకా డిడక్షన్స్లో కూడా మనము డిడక్షన్ కూడా చూపించాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఇష్యూ ఇన్ ద నేమ్ ఆఫ్ మైనర్ చైల్డ్ ₹17,500. ఈ ఇష్యూ ఆన్ డిబెంచర్స్ ఇది కూడా ఇన్కమే, కానీ ఇక్కడ మైనర్ చైల్డ్ అని చెప్పారు. సో మైనర్ చైల్డ్ అంటే ఆయన 18 years బిలో కాబట్టి మనము ఒక బేసిక్ ఎగ్జెంప్షన్ ఉంటుంది వాళ్ళకి, అంటే 1,500 వరకు వాళ్ళకి ఎగ్జెంప్టెడ్ ఉంటుంది అనమాట. సో ఇది సమ్లో మీకు ఐడియా వచ్చేస్తుంది నేను చేసేటప్పుడు. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ 6,000. డైరెక్ట్గా 6,000 వేసుకుంటామంటే వేసుకోము, ఎందుకంటే దీనికి కూడా వర్కింగ్ నోట్ ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ చేశారంటే మీకు ఈ ఎందుకు ఫ్యామిలీ పెన్షన్ వర్కింగ్ నోట్ చేస్తామో మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రీమియం 57,500. దీనికి కూడా డిడక్షన్ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం 10,000. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ టు పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 10,000. అండ్ యాక్చువల్గా ఇది తప్పు రాశాను, సో అందుకని ఇక్కడ రాసిన. మిస్టర్ ఎక్స్ అంటే ఈయన సోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఫర్ 19 lakhs, selling expenses 1%, and cost of ornaments in the year 2005 3,75,000. CII number 105. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ CII నెంబర్ ఇంపార్టెంట్, ఎందుకంటే క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఈ CII నెంబర్ ఎలా వేసుకోవాలో నేను చెప్తాను. సో లెట్స్ గో. సో ఫస్ట్ బేసిక్ శాలరీ కాబట్టి అది డైరెక్ట్, ఒకవేళ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే అప్పుడు మనం డైరెక్ట్గా వేసుకోవాలి. కానీ ఇక్కడ మనము బేసిక్ శాలరీ, పెన్షన్ రిసీవ్డ్ ఆర్ రిసీవ్డ్ శాలరీ అంటే మనం కంపల్సరీ క్యాల్కులేషన్ చేయాలి. సో మనం ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఎంత 6 lakhs. డైరెక్ట్గా బయట వేసుకుంటామంటే వేసుకోము, సారీ 1 second. బేసిక్ శాలరీ 6 lakhs. నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్ అంటే దాన్ని HRA అని కూడా అంటాము. సో HRA మనకి వర్కింగ్ నోట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఎంటీ ప్లేస్ వదిలేస్తున్నాను. సో నెక్స్ట్ బోనస్ 1 lakh. నెక్స్ట్ కమిషన్ 1,40,000. ఓకే, సో ఇన్కమ్స్లో ఇంకేమైనా అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో ఇంకేమైనా యాడ్ చేస్తామంటే ఇంకేం యాడ్ చేయము. ఒకవేళ ఇంకేమైనా డిఆర్ఎస్ అలవెన్స్ అలా ఉంటే ఇందులో యాడ్ చేస్తాం. ఓకే, డిఆర్ఎస్ అలవెన్స్. సో ఇప్పుడు మనము హౌస్ రెంట్ అలవెన్స్ వర్కింగ్ నోట్ చేద్దాము. సో హౌస్ రెంట్ అలవెన్స్ వర్కింగ్ నోట్ చేయాలంటే ఇది సేమ్ కొంచెం ఫ్యామిలీ పెన్షన్ లాగానే ఉంటుంది. జస్ట్ ఇక్కడ 3
అమౌంట్స్ ఉంటాయి, అంటే మూడిట్లో అంటే 3 ఆప్షన్స్లో మనం ఒక లీస్ట్ అమౌంట్ తీయాలి. సో ఫస్ట్ వన్ యాక్చువల్ హెచ్ఆర్ఏ. సో యాక్చువల్ హెచ్ఆర్ఏ మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, 1,50,000. సో యాక్చువల్ హెచ్ఆర్ఏ 1,50,000 రూపీస్, 1,50,000. క్లియర్. సో నెక్స్ట్ ఆప్షన్ బి, రెంట్ పేడ్ minus 10% ఆఫ్ శాలరీ. సో శాలరీ అంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో బేసిక్ పే 6 lakhs ఇచ్చారు చూడు, అది కాదు. శాలరీ అంటే అది కాదు. మనము శాలరీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఒక ఫార్ములా ఉంటుంది. సో అది చేయాలంటే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఎంటీ ప్లేసెస్ వదిలేద్దాం మనం. తర్వాత ఆప్షన్ సి ఏమో మనకి, ఆప్షన్ సి ఏమో 40% ఆర్ 50%, 40% or 50% ఆఫ్ మెట్రో ఆర్ నాన్ మెట్రో సిటీ. ఓకే. సో ఈ మెట్రో సిటీ ఏంది, నాన్ మెట్రో సిటీ మీకు డౌట్ రావచ్చు. మెట్రో సిటీ అంటే మన ఇన్కమ్ ట్యాక్స్లో, అంటే ఐ మీన్ ఐటీలో కొన్ని స్పెసిఫిక్ సిటీస్ మీద, దాని మీద మనం 50% చేయాలి. అదే మిగతావన్నీ నాన్ మెట్రో సిటీస్ అయితే, అంటే మెట్రో సిటీస్లో ఓన్లీ లైక్ ముంబై, ఇంకా కోల్కతా అండ్ ఇంకేమున్నాయి బా, ఇంకా ఢిల్లీ, తర్వాత చెన్నై. ఈ 4 సిటీస్ మనము మెట్రో సిటీస్ కింద వస్తాయి. అంటే ఇవన్నిటి మీద మనం 50% చేస్తాం. మిగతావన్నీ నాన్ మెట్రో సిటీస్ అయితే, అంటే హైదరాబాద్ అయినా, ఇంకా ఏ సిటీ అయినా, అంటే జైపూర్ సిటీ, ఏదైనా ఏ సిటీ ఉన్నా కూడా అవన్నీ 40% వస్తాయి. జస్ట్ ఈ 4 సిటీసే 50% వేస్తాం. సో క్లియర్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో మెన్షన్ చేసింది ఏంది, రెంట్ పేడ్ ఈజ్ 1,80,000 ముంబై. సో ముంబై అన్నాడు కాబట్టి 50% వేయాలి. సో దేని మీద, 40 or 50% ఆఫ్ మెట్రో ఆర్ నాన్ మెట్రో సిటీ ఆన్ శాలరీ. క్లియర్. సో ఇప్పుడు మనము శాలరీ మనకి అమౌంట్ ఇవ్వలేదు, ఐ మీన్ టోటల్ అమౌంట్ ఇవ్వలేదు. సో మనం శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, శాలరీ ఈక్వల్స్ టు బేసిక్ పే ఆర్ శాలరీ యాడ్ డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్, యాడ్ బోనస్, యాడ్ కమిషన్. ఓకే. సో మనకి క్వశ్చన్లో అయితే డియర్నెస్ అలవెన్స్ ఇవ్వలేదు, మిగతావన్నీ ఇచ్చాడు కాబట్టి మనము అది వేసుకుందాం. 6 lakhs బేసిక్ శాలరీ ప్లస్ డియర్నెస్ అలవెన్స్ లేదు కాబట్టి బోనస్ ఏమో 1 lakh, నెక్స్ట్ కమిషన్ 1,40,000. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి టోటల్ శాలరీ ఏమో 8,40,000 వస్తుంది. సో క్లియర్. ఈ శాలరీ మనము బేస్ లాగా తీసుకోవాలి. సో ఫస్ట్ రెంట్ పేడ్ ఎంత, 1,80,000. ఇక్కడ చూడండి, రెంట్ పేడ్ ఈజ్ 1,80,000. 1,80,000 మైనస్ 10% ఆఫ్ శాలరీ. సో శాలరీ ఎంత, 8,40,000. సో 10% దాని మీద 8,40,000 ఇంటూ 10%. సో 1,80,000 మైనస్ 10% కాబట్టి 84,000 వస్తుంది మనకి. సో 1,80,000 మైనస్ 84,000 ఈక్వల్స్ టు రూపీస్ 96,000. సో క్లియర్. అండ్ ఇప్పుడు మనది ముంబై సిటీ కాబట్టి 50% చేయాలి. సో 50
50% of metro city salary. So 8,40,000 into 50%. సో మనకి ఎంత వస్తుందంటే 4,20,000 రూపీస్. 4,20,000. సో క్లియర్? ఈడ వరకు అర్థమైందా? ఐ థింక్ యూ గైస్ అండర్స్టూడ్ టిల్ హియర్. కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. జస్ట్ మీరు ఐడెంటిఫై ఏం చేయాలి, ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ శాలరీ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు డైరెక్ట్గా క్వశ్చన్లో ఇచ్చిన శాలరీ, బేసిక్ పే ఆర్ బేసిక్ శాలరీ తీసుకోవద్దు ఎప్పుడు. మీరు ఒకవేళ బోనస్, కమిషన్ ఇవన్నీ ఇస్తే మనం కంపల్సరీ అవన్నీ యాడ్ చేసి ఇలా టోటల్ శాలరీ వస్తుంది చూడు, దాని మీద మనము 50% చేయాలి. సో ఇప్పుడు లీస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో లీస్ట్ అంటే ఈ మూడిట్లో లీస్ట్ అమౌంట్స్ ఏమున్నాయి చూడండి. 1,50,000, 96,000, 4,20,000. సో ఈ మూడిట్లో లీస్ట్ అంటే దిస్ 96,000. సో ఈ అమౌంట్ మనము డైరెక్ట్గా వేసుకుంటామా అంటే వేసుకోము. దెర్ ఈస్ స్టిల్ మోర్ టు గో. డిడక్షన్ సేమ్ నేను చెప్పాను కదా, ఫ్యామిలీ పెన్షన్ లాగా ఉంటుంది ఇది కొంచెం. సో డిడక్షన్ ఏమో హెచ్ఆర్ఏ ఎంత మనకి హెచ్ఆర్ఏ క్వశ్చన్లో ఎంత ఇచ్చిండు? 1,50,000 ఇచ్చిండు. 1,50,000. ఓకే. సో ఇప్పుడు 1,50,000 మైనస్ వర్కింగ్ నోట్, సారీ గైస్ షార్ట్ కట్స్లో రాస్తున్నాను, 96,000. సో మనకి ఎంత వస్తుందంటే 54,000. సో ఇది టోటల్ హెచ్ఆర్ఏ. ఇది మనం డబ్బాలో వేసుకోవాలి. సో క్లియర్? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో గైస్ నాకు తెలిసి మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. హెచ్ఆర్ఏ ఎలా చేయాలో మీకు కొంచెం, ఎంత కష్టమైనా కూడా కొంచెం ట్రై చేయండి, వచ్చేస్తుంది, అంత హార్డ్ కాదు. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చేది గ్రాస్ శాలరీ. టోటల్ శాలరీ అయితే కాదు, గ్రాస్ శాలరీ. సో ఎంత అంటే 8,94,000. సో దీన్ని గ్రాస్ శాలరీ అంటాం కదా, గ్రాస్ శాలరీ. క్లియర్? ఇప్పుడు మనం డైరెక్ట్ నెక్స్ట్ ఇన్కమ్స్ వేసుకోవచ్చా అంటే వేసుకోవద్దు. మనం డిడక్షన్ అండర్ సెక్షన్ 16 వేయాలి. సో డిడక్షన్ అండర్ సెక్షన్ 2 ఉంటాయి 16లో. ఒకటేమో స్టాండర్డ్ డిడక్షన్, ఇంకోటేమో ప్రొఫెషన్ ట్యాక్స్ పెయిడ్. సో ఇప్పుడు ప్రొఫెషన్ ట్యాక్స్ మనకి క్వశ్చన్లో ఇస్తేనే చేయాలి. ఒకవేళ క్వశ్చన్లో ఇవ్వకపోతే మనము వేయద్దు. కానీ స్టాండర్డ్ డిడక్షన్ అయితే కంపల్సరీ చేయాలి. స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16(1)(a). సో ఇది కూడా వర్కింగ్ నోట్ ఉంటుంది కాబట్టి సో వర్కింగ్ నోట్ చేయాలి, కానీ ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో వర్కింగ్ నోట్లో లీస్ట్ అమౌంట్ ఎందులో నుంచి మైనస్ చేస్తాం? ఒకటేమో గ్రాస్ శాలరీ, ఇంకోటేమో లీస్ట్ ఏం చూస్తాం? 75,000. సో రెండు కంపేర్ చేస్తే ఇది గ్రాస్ శాలరీతో కంపేర్ చేస్తే 75,000 తక్కువ కాబట్టి నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను. సో వర్కింగ్ నోట్ నేను చూపిస్తాను ఎట్లా చేయాలో. సో మనం స్టాండర్డ్ డిడక్షన్ ఇట్లా చేస్తాం అండర్ సెక్షన్ 16(1)(a). సో ఫస్ట్ గ్రాస్ శాలరీ 8,94,000, మళ్ళా లీస్ట్ ఏమో 75,000 ఉంది. సో రెండిట్లో ఏది కంపేర్ చేసి మనం తీసుకున్నాం. సో ఇందాక నేను ఎందుకు డైరెక్ట్గా 75,000 ఎందుకు వేసానంటే ఐ హ్యావ్ కంపేర్డ్ ద గ్రాస్ శాలరీ విత్ 75,000. సో మనం మైనస్ చేస్తే మనకి ఆన్సర్, డిడక్షన్ అంటే ఎప్పుడు మైనసే చేయాలి, కొంతమంది ప్లస్ చేస్తున్నారు, ప్లీజ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నెక్స్ట్ దీన్ని మనం టోటల్ శాలరీ అని అంటాము. క్లియర్? అండ్ నెక్స్ట్ డిడక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఫ్యామిలీ పెన్షన్ కూడా ఉంది. సో ఫ్యామిలీ పెన్షన్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో, ఇవన్నీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో వస్తాయి.
కానీ దానికన్నా ముందు నేను ఇది మిస్టర్ ఎక్స్ సోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ది నేను వర్కింగ్ నోట్ చూపిస్తాను. ఇది డైరెక్ట్గా అమౌంట్ వేసుకుంటామంటే వేసుకోము, దీనికి ఒక వర్కింగ్ నోట్ ఉంటుంది, ఎలా ఉంటుందో చూపిస్తా. సో కంప్యూటేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో అది ఎలా చేస్తామంటే, సో మన క్వశ్చన్లో ఎలా ఉంది, సోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఫర్ 19 lakhs. సో 19 lakhs అంటే మనము డైరెక్ట్గా 19 lakhs వేసుకోవద్దు, దీనికి కొంచెం ఫార్ములా ఉంటుంది అనమాట, అంటే కొంచెం మెథడ్ ఉంటుంది, ఫార్ములా కాదు. కన్సిడరేషన్ రిసీవ్డ్ ఎంత 19 lakhs మనకి సేల్ చేస్తే ఎంత వచ్చింది, దీనికి మైనస్ లెస్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 1%. సో 1% దేని మీద వేస్తాం, మనము అమ్మిన దాని మీద 1% చేస్తాము ఇంటూ 1%. సో మనం 1% చేస్తే మనకి 19,000 వస్తుంది. సో లెస్ చేయాలి కాబట్టి, సో 19 lakhs నుంచి 19,000 మైనస్ చేస్తే 18,81,000 వస్తుంది. సో దీన్ని మనం నెట్ కన్సిడరేషన్ అని అంటాం. సో నెక్స్ట్ అగైన్ మైనస్ చేయాలి. ఏం మైనస్ చేయాలంటే ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సో ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మనము ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఇన్ ద ఇయర్ 2005 3,75,000 అని ఉంది. సో కాస్ట్ ఆఫ్ ఆర్నమెంట్స్ అంటే మనం పర్చేస్ ప్రైస్ అని అర్థం. సో పర్చేస్ ప్రైస్ 3,75,000 ఇంటూ మనము ఇక్కడ సిఐఐ నెంబర్ అని ఉంది, ఇక్కడ ఇన్ ద ఇయర్ 2005లో సిఐఐ నెంబర్ ఏమో 105 ఉంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ప్రీవియస్ ఇయర్ అంటే ముందు ఇయర్స్వి సిఐఐ నెంబర్ రాసినప్పుడు మనం పైన రాయొద్దు, కింద రాయాలి 105. మళ్ళా కరెంట్ ఇయర్ సిఐఐ నెంబర్ మనకి క్వశ్చన్లో ఇయ్యలేదు కాబట్టి మనము అజ్యూమ్ ఏం చేయాలంటే 348 అంటే 3,75,000 ఇంటూ 348 డివైడెడ్ బై 105. సారీ గైస్. సో ఇప్పుడు 348తో ఇంటూ చేయాలి ఇది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డివైడ్ చేశాక ఇంటూ చేయండి, ఎందుకంటే అమౌంట్ పెద్దది కాబట్టి మళ్ళా క్యాల్సీలో ఫిట్ అవ్వవు, కొన్ని నెంబర్స్ ఎగ్గొట్టేస్తారు. సో డివైడెడ్ బై 105 ఇంటూ 348. క్లియర్? సో మనకి 12,42,857 వచ్చింది. సో మనం ఇక్కడ రాసుకోవాలి 12,42,857. సో మనకి పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఆ నెంబర్స్ మనం తీసుకోవద్దు, జస్ట్ రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఒకవేళ 5 ఉంటే 8 అయినా తీసుకోండి, లేకపోతే 7 తీసుకోండి. సో ఇప్పుడు మనము మైనస్ చేస్తే 18 lakhs నుంచి ఇది మైనస్ చేస్తే మనకి 6,38,143 వస్తుంది. సో నేను ఇది రౌండ్ ఆఫ్ వేసుకున్నాను. సో దీన్ని టోటల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. క్లియర్? సో ఈ అమౌంట్ మనము టేబుల్లో వేసుకోవాలి. సో ఇన్కమ్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వర్కింగ్ నోట్లో మనకి ఎంత ఇన్కమ్ వచ్చిందో ఆ ఇన్కమ్ నేను ఇక్కడ వేసేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ రాయాలి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో మనకి ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్
నేను షార్ట్ కట్స్లో రాస్తున్నాను. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ 7,500. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ 42,500. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ debentures of minor child ఎంత 17,500. దానికి మనము లెస్ ఎగ్జంప్షన్, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను కదా, మనము ఐటీ రూల్ ప్రకారంగా మైనర్ చైల్డ్ ఇన్కమ్ మీద మనము ఎంత మైనస్ చేయాలంటే 1,500 వరకు ఎగ్జెంప్టెడ్ ఉంటుంది. సో మనం 1,500 మైనస్ చేస్తే టోటల్ 16,000 వస్తుంది. క్లియర్? సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ 6,000 ఉంది. కానీ ఫ్యామిలీ పెన్షన్ మనం డైరెక్ట్గా వేసుకుంటామా అంటే వేసుకోము, మళ్ళీ దానికి వర్కింగ్ నోట్ ఉంటుంది. సో వర్కింగ్ నోట్. సో ఇంకేమైనా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉన్నాయా అంటే లేవు. సో అందుకనే డైరెక్ట్గా మనం ఫ్యామిలీ పెన్షన్ వర్కింగ్ నోట్ చేద్దాం. ఫ్యామిలీ పెన్షన్ అండర్ సెక్షన్ 57(2)(a). ఇప్పుడు లీస్ట్ తీయాలి. సో ఫస్ట్ వన్ 1/3 పెన్షన్ రిసీవ్డ్. సో మనకి పెన్షన్ ఎంత వచ్చింది? 6,000. సో 6,000 × 1 / 3 మనము క్యాల్కులేషన్ చేస్తే మనకి 1. సో క్యాల్కులేషన్ చేస్తే మనకి ₹2,000 వస్తుంది. అండ్ ఇంకోటి బి, ఆప్షన్ బి ఏమో ₹15,000. సో రెండిట్లో లీస్ట్ ఏంది? 2,000. సో ఇక్కడితోనే అయిపోయిందా అంటే కాదు, మనం నెక్స్ట్ డిడక్షన్ చేయాలి. సో డిడక్షన్ అంటే ఫస్ట్ ఫ్యామిలీ పెన్షన్ ఎంత, యాక్చువల్ ఫ్యామిలీ పెన్షన్ ఎంత? 6,000 లెస్ మనం వర్కింగ్ నోట్లో లీస్ట్ ఏం తీసుకున్నాం? 2,000. సో ఈ 6,000 - 2,000 = 4,000. ఈ 4,000 మనము టేబుల్లో రాసుకోవాలి. సో వర్కింగ్ నోట్లో మనకి 4,000 వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడనే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అయిపోయింది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే, సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 70,000 వస్తుంది. సో ఇప్పుడు టోటల్ శాలరీకి ఇవన్నీ యాడ్ చేస్తే 15,27,143. దీన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని అంటాం. సో క్లియర్? ఈడ వరకు అర్థమైంది కదా మీకు? సో నెక్స్ట్ డిడక్షన్స్ చేస్తాను. సో ఇప్పుడు డిడక్షన్స్, ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ 7,500. ఇక్కడ ఇంకోటి ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ 42,500. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏది డిడక్షన్ ఇస్తాం చెప్పండి? యాక్చువల్గా అయితే రెండు ఇస్తాం, కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమో సీనియర్ ఇంకా సూపర్ సీనియర్కి ఇస్తాం. మళ్ళా సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఏమో నాన్ సీనియర్ సిటిజన్స్ ఇంకా మైనర్కి ఇస్తాం. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఎవరిది చేస్తున్నాం? 52 years. 52 years అంటే నాన్ సీనియర్ సిటిజన్ అర్థం. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద మనము డిడక్షన్ చెయ్యము, ఓన్లీ నాన్ సీనియర్ అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మీదనే డిడక్షన్ చేస్తాము. సో ఈ ఒక్క కాన్సెప్ట్ కొంచెం గట్టిగా, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయండి, గట్టిగా చదువుకోండి. సో డిడక్షన్ సెక్షన్
80 TTA నాన్ సీనియర్ సిటిజన్. సో లీస్ట్ నేను డైరెక్ట్గా రాసిన, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అమౌంట్ యాక్చువల్ ఎంత మనకి క్వశ్చన్లో ఎంత ఉంది, రూపీస్ 7,500 అండ్ లీస్ట్ అమౌంట్ ఏమో 10,000. ఈ రెండిట్లో కంపేర్ చేసిన ఏది తక్కువ ఉంది, 7,500. సో ఇది మనం డిడక్షన్ లాగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ డిడక్షన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ తీసుకోవట్లేదు. ఇది ఎగ్జామ్షన్, మనము ఆల్రెడీ మైనర్ చైల్డ్ది ఇచ్చేసాము, ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ కూడా మనం చేసేసాము, ఇది 80 సెక్షన్లో ఈ డిడక్షన్ అయితే రావు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ LIC ప్రీమియం, ఇంకా కాంట్రిబ్యూషన్ టు PPF, ఈ రెండు సెక్షన్ 80C క్వాలిఫైడ్ సేవింగ్స్లో వస్తుంది కాబట్టి అది చేద్దాం. సెక్షన్ 80C క్వాలిఫైడ్ సేవింగ్స్ లీస్ట్. సో ఆప్షన్ ఏ యాక్చువల్. యాక్చువల్ అంటే మనము డైరెక్ట్గా అమౌంట్ వేసుకోవద్దు, ఇక్కడ రెండు అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి అది యాడ్ చేసుకోవాలి. LIC ప్రీమియం ప్లస్ కాంట్రిబ్యూషన్ టు PPF పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో LIC అమౌంట్ ఏమో 57,500 అండ్ కాంట్రిబ్యూషన్ టు PPF 10,000. సో ఈ రెండు యాడ్ చేస్తే 67,500 వస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ బి ఏమో రూపీస్ 1,50,000. ఈ రెండిటితో కంపేర్ చేస్తే ఏది తక్కువ అమౌంట్ ఉంది, 67,500. సో ఇప్పుడు 67,500 మనము బాక్స్లో వేసుకోవాలి డిడక్షన్ లాగా. సో నెక్స్ట్ ఇంకా అన్నీ అయిపోయినా ఆల్మోస్ట్, జస్ట్ ఇది లాస్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం 10,000 ఉంది. సో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం సెక్షన్ 80D మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం. సో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం లీస్ట్. సో ఆప్షన్ ఏ యాక్చువల్ అమౌంట్ ఎంత, రూపీస్ 10,000 అండ్ ఆప్షన్ బి రూపీస్ నాన్ సీనియర్ కాబట్టి 25,000. ఒకవేళ సీనియర్ అయితే ఎంత వేయాలి, 50,000. సో రెండిట్లో తక్కువ అమౌంట్ 10,000. అండ్ నెక్స్ట్ వన్, సారీ గైస్, ఇక్కడ వరకే డిడక్షన్స్ అన్నీ అయిపోయినాయి, ఇది ఆల్రెడీ వేసేసినాం. సో ఇప్పుడు డిడక్షన్స్ 1, 2, 3, ఈ 3 డిడక్షన్స్ మనము టేబుల్లో వేసుకోవాలి. సో ఇప్పుడు టేబుల్లో డిడక్షన్ అండర్ సెక్షన్ 80. సో ఫస్ట్ వన్ మనం ఆల్రెడీ వర్కింగ్ నోట్స్ చేసినాం కాబట్టి డైరెక్ట్గా వేసుకుందాం. ఫస్ట్ సెక్షన్ 80 TTA, సెక్షన్ 80 TTA. సో 7,500 డిడక్షన్ మనం వేసుకుందాం, 7,500. నెక్స్ట్ సెక్షన్ 80C 67,500. నెక్స్ట్ సెక్షన్ 80D 10,000. ఓకే, సో ఈ 3 డిడక్షన్స్ మనం వేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేస్తే సో 85,000 వచ్చింది. సో ఇప్పుడు మనము గ్రాస్ టోటల్ ఇన్కమ్ 15,27,143కి మనం 85,000 మైనస్ చేయాలి. సో మనము 15 lakhsకి అది అమౌంట్కి ఇది మైనస్ చేస్తే మనకి
14,42,143 వచ్చింది. సో దీన్ని టోటల్ ఇన్కమ్ అని అంటాం. సో దీంతో సమ్ అయిపోయింది. కానీ ఇప్పుడు మనము ట్యాక్స్ లయబిలిటీ కూడా చేయాలి. సో ట్యాక్స్ లయబిలిటీ చేయాలంటే డైరెక్ట్ టోటల్ ఇన్కమ్ మీద చేయొద్దు. ఫస్ట్ టోటల్ ఇన్కమ్ ఎంత? 14,42,143 మైనస్ మనం ఏమైనా ఫ్లాట్ రేట్స్ వేస్తున్నామా అంటే ఇక్కడ ఒకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మనం క్యాలిక్యులేషన్ చేసాం. దీనికి మనము ఫ్లాట్ రేట్ ఉంటుంది. సో అందుకని 6,38,143 దీని మీద మనము ఫ్లాట్ రేట్ వేయాలి. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అసెట్ మైనస్ చేయాలి. అంటే 6,38,143. సో 14,42,143కి మైనస్ 6,38,143 చేస్తే మనకి 8,04,000 వస్తుంది. సో దిస్ ఇస్ యాక్చువల్ టోటల్ ఇన్కమ్. సో ఇప్పుడు ట్యాక్స్ లయబిలిటీ చేద్దాం. సో ఇప్పుడు ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ ఎక్స్ నాన్ సీనియర్ కాబట్టి ఇక్కడ రాశాను. సో ఇప్పుడు స్లాబ్ రేట్ నాన్ సీనియర్ది వేయాలి. టోటల్ ఇన్కమ్ ఇంటూ ఇక్కడ మనకి ఇన్కమ్ ఎంత? 8,04,000. సో మనం పర్సంటేజ్ అంటే ఇంటూ 0.2 తీసుకోవాలి. సో మైనస్ 87,500 నాన్ సీనియర్ కాబట్టి 87,500 తీసుకున్నాం. సో 8,04,000 వచ్చింది. 8,04,000కి 0.2 మనం ఇంటూ చేసి మైనస్ 87,500 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 73,300 వస్తుంది. అది డైరెక్ట్గా అవుటర్ కాలం వేసుకోండి. దాని తర్వాత యాడ్ ట్యాక్స్ ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ అసెట్స్, బ్రాకెట్స్లో అసెట్స్ అని పెట్టుకుంటే చాలు. సో మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఎంత? 6,38,143. సో దీని మీద మనం ఫ్లాట్ రేట్ ఎంత వేయాలి? 20%. అదే ఇప్పుడు షేర్స్ మీద అయితే మనము 15% చేస్తాం. ఈ షేర్స్ కాదు కాబట్టి 10% చేస్తాం. ఈ షేర్స్ కాదు కాబట్టి మనము 20% చేస్తున్నాం. సో దాని మీద మనం ఇంటూ 20% చేస్తే 1,27,628 వస్తుంది. 1,27,628 కాబట్టి 0.6 అని ఉంది. సో నేను రౌండ్ ఆఫ్ 29 రాసుకుంటున్నాను. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి 2,929 రూపీస్ వచ్చింది. సో ఇంకేమైనా సర్చార్జ్ ఇస్తామా అంటే ఇవ్వం, ఎందుకంటే 50 lakhs కన్నా ఎక్కువ ఉండాలి అమౌంట్. మళ్ళీ ట్యాక్స్ రిబేట్ ఏమైనా ఇస్తామా అంటే ఇవ్వము, ఎందుకంటే ఇన్కమ్ 7 lakhs కన్నా ఎక్కువ ఉంది కాబట్టి. సో డైరెక్ట్గా మనం యాడ్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ వేస్తాం. సో మనకి 8,037 16 పైస్ వచ్చింది కాబట్టి మనం పైస్ వేసుకోవడం ఏం అవసరం లేదు. సో మనం ఈ రెండు యాడ్ చేస్తే సో మనకి 2,08966 వస్తుంది. సో దీన్ని టోటల్ ట్యాక్స్ లయబిలిటీ అంటాం. సో దీన్ని మనం రౌండ్ ఆఫ్ వేసుకోవాలి. ఎంత? 2,88,970. సో క్లియర్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనము ఇన్కమ్స్ రౌండ్ ఆఫ్ చేసుకోవద్దు, కానీ ట్యాక్స్ లయబిలిటీ మనం రౌండ్ ఆఫ్ చేయొచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో సమ్ మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ కావాలంటే ఫోటో తీసుకోండి, స్క్రీన్ షాట్.
సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి వీడియో. సో యాక్చువల్గా ఈరోజు సౌండ్ పొల్యూషన్స్ ఎక్కువ ఉండే గైస్, సో అందుకని కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ గైస్.